హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో ఏఐ టెక్నాలజీ ఇన్ సీసీ కెమెరాస్ బెస్ట్ సేఫ్టీ అనే ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. ఏఐ టెక్నాలజీ ఇన్ సీసీ కెమెరాస్ బెస్ట్ సేఫ్టీ. ఇక వినండి. ఈ చూపు తీక్షణం. భద్రతా కెమెరాల్లో ఏఐ టెక్నాలజీ భద్రత పెంచేందుకు, దొంగతనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు వాడతాం. అయితే అవే కెమెరాలు మన చిన్నారుల, వృద్ధుల సంరక్షణకు సాయపడితే అనుమానితులను గుర్తించి వెంటనే అప్రమత్తం చేస్తే వీడియోలు తీయడమే కాదు, వాటిని విశ్లేషించి వివరాలు పంపిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలతో ఇవన్నీ సాకారమవుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలు బహుళ ప్రయోజనాలు అందిస్తున్నాయి. రక్షణ, పర్యవేక్షణ, నిఘాకు మూడో కన్నుగా నిలుస్తున్నాయి. ఇల్లు, ఆఫీసు, పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చాలు, క్షణాల్లో ఫోన్ మోగుతుంది, స్క్రీన్పై చిత్రం కనిపిస్తుంది. సమీప పోలీస్ స్టేషన్, మన బంధువులకు ఆ సమాచారం చేరుతుంది. అంతేకాదు, ఒక్కసారిగా ఇంట్లో సైరన్ల మోత మోగుతుంది. ఆఫీస్, పోలీస్ స్టేషన్ వాటి పరిధిలో ఇలాంటివి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. హ్యూమనాయిడ్ రికగ్నిషన్. మనం నమోదు చేసే ఫోటోల ఆధారంగా వ్యక్తులను గుర్తిస్తాయి. మన కుటుంబ సభ్యులు కెమెరా ముందుకు వస్తే వారి ముఖాన్ని గుర్తించి ఓకే అని చెబుతుంది. కొత్త వ్యక్తిని చూస్తే మొబైల్కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇక వాహనాల డేటా ఇట్టే పట్టేయచ్చు. ఏఎన్పిఆర్ తరహా కెమెరాలు వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా నంబర్ను గుర్తిస్తాయి. అంతేకాదు, ఇంటర్నెట్లో శోధించి ఆ వాహనం తాలూకు యజమాని ఇతర వివరాలను సెల్కు పంపించే సాంకేతికత వాటి సొంతం. ఇక మాట్లాడే వెసులుబాటు కూడా. కెమెరాలో బిగించి ఉండే మైక్రోఫోన్, స్పీకర్ల ద్వారా మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి వినిపిస్తాయి. మనం ఎక్కడ ఉన్నా ఈ కెమెరా మన మొబైల్కు వీడియోలు పంపుతుంది. ఎవరైనా గేట్ దగ్గర నిలబడితే ఫోన్ వైబ్రేట్ అవుతుంది. దీన్ని మనం మాట్లాడేందుకు కూడా ఉపయోగించవచ్చు. ఎవరు మీరు అంటూ కెమెరా ద్వారానే ప్రశ్నించవచ్చు. వారి సమాధానాలు కూడా వినే వీలుంది. 360 డిగ్రీస్ కోణంలో పనిచేస్తాయి ఇవి. ఇక చిన్నపిల్లల సంరక్షణకు కూడా ఇవి బాగా ఉపకరిస్తాయి. ఇంటి వద్ద ఉండే పిల్లల వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు వీలుగా కూడా ఇవి పనిచేస్తాయి. ఆయాల సంరక్షణలో ఉంచి వెళ్ళినా నిత్యం వారిని గమనించే వీలుంది. అంతేకాదు, నిర్దిష్ట ప్రాంతాన్ని కరెంటు మోటార్, బావి, నీళ్ల ట్యాంకు మొదలైనవి కూడా ఈ కెమెరాలో మార్క్ చేస్తే ఆ ప్రాంతంపై కూడా నిఘా ఉంచుతాయి. పిల్లలు అటువైపు కదిలితే వెంటనే సెల్ ఫోన్కి అలర్ట్ మెసేజ్ వస్తుంది. వయోజనుల సంరక్షణకు కూడా ఈ తరహా కెమెరాలు వినియోగిస్తున్నారు. మరి అలాగనే ఇక వైఫై, సిమ్, మెమరీ రక్షణ కూడా. కెమెరాలన్నింటికీ వైఫై ఉండాల్సిన పని లేదు. వ్యవసాయ క్షేత్రాలు, అటవీ ప్రాంతాల్లో పనిచేసేలా సిమ్ కార్డ్ ఆధారిత కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నిర్మాణాలు, వ్యవసాయ పొలాల వద్ద కూడా పర్యవేక్షణకు వినియోగిస్తున్నారు వీటిని. కెమెరాలు ధ్వంసం చేసి డేటాను తొలగిస్తారన్న భయం అక్కర్లేదు. క్లౌడ్ టెక్నాలజీతో ఆన్లైన్లో డేటా నిక్షిప్తం చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మరిన్ని ప్రత్యేకతలు ఏమిటంటే
రాత్రి ఎవరైనా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. మనం విదేశాల్లో ఉన్నా స్వదేశంలోని మన ఇంటి ముందు ఎవరు ఉన్నారో చూడవచ్చు. లైవ్ వీడియో ఫీడ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. పిల్లలు ఆడుకుంటున్న తీరు, డెలివరీ బాయ్ వచ్చిన సమయం, కారు ఎంటర్ అయిన దృశ్యం అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. చీకట్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతో బహుళ ప్రయోజనాలు కదండి ఇవన్నీ. పర్యవేక్షణ ఒక్కటే కాదు, అప్రమత్తం చేసే సాంకేతికత ఉన్న సీసీ కెమెరాలకు డిమాండ్ పెరిగింది. ఇంటి రక్షణ, పిల్లలు, వృద్ధుల పర్యవేక్షణకు ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటిని. ధరలు అందుబాటులో ఉన్నాయి. అద్దె చెల్లించి క్లౌడ్ టెక్నాలజీ ద్వారా అపరిమితమైన డేటాను నిల్వ చేసుకునే వీలు ఉండటంతో కార్యాలయాల్లో ఎక్కువగా వాడుతున్నారు అంటూ మరి శ్రీధర్ రెడ్డి, వీరు నిపుణుడు, రెడ్డీస్ టెక్నాలజీస్ వారు అంటున్నటువంటి ఆ మాట. ఏది ఏమైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇన్ సీసీ కెమెరాస్ బెస్ట్ సేఫ్టీ అని ఈ సమాచారం ఈనాడు సౌజన్యతో మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.